హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈరోజు ఎస్ఆర్హెచ్ తన హోమ్ గ్రౌండ్లో 4వ మ్యాచ్ ఆడబోతుంది. ఇప్పటికీ వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయినా సరే ఎస్ఆర్హెచ్ మీద అభిమానం కావచ్చు ఏదైనా సరే మొత్తం ఉప్పల్ గ్రౌండ్ స్టేడియంలో ఇప్పటికీ ఫ్యాన్స్తో నిండిపోతూ ఉంది. సో ఈ రోజు ఎస్ఆర్హెచ్ మీద చాలా ఒత్తిడి ఉంది, అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా బాగా ఆడుతుంది, ఖచ్చితంగా విన్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఎస్ఆర్హెచ్తో పోటీ పడబోతుంది పంజాబ్ కింగ్స్. గతంలో ఐపీఎల్లో ఇదే పంజాబ్ కింగ్స్తో 23 మ్యాచ్లు ఐపీఎల్లో ఆడింది. ఇందులో 16 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ఏ గెలిచింది, 7 మ్యాచ్లు మాత్రమే పంజాబ్ కింగ్స్ గెలిచింది. ఈ ఐపీఎల్లో మాత్రం మొత్తం బండ్లు ఓళ్ళు బల్లైనట్లు ఎస్ఆర్హెచ్కి అంతా రివర్స్లో వర్క్ చేస్తూ ఉంది. మరి ఈ రోజైనా హనుమాన్ జయంతి రోజు హోప్ఫుల్గా మారబోతుందా? ఎస్ఆర్హెచ్కి అట్లీస్ట్ ఈ రోజైనా సరే లక్కీ డేగా మారి ఈ రోజు గెలిస్తే మాత్రమే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం ఉంది. చూద్దాం, ఈ రోజైనా అట్లీస్ట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకుండా, అలాగే ఐపీఎల్ అభిమానులను డిసప్పాయింట్ చేయకుండా గెలిచి బయటకు వస్తుందని. సో చూద్దాం ఎవరికి ఈరోజు ఇది లక్కీ డే కాబోతుందో. ఫోర్ మ్యాచెస్ వరుసగా ఓడిపోయింది. ఈ రోజు ఏమనుకుంటారు, ఎలా ఆడబోతున్నారు? ఈ రోజు ట్రావిస్ హెడ్ తిరిగిపిస్తారు. అంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఉంటాయి, హోమ్ గ్రౌండ్ కదా. మరి పంజాబ్ కింగ్స్ టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుందా? ఒకటే టఫ్ కాంపిటీషన్ అమ్మా, లేకపోతే ట్రావిస్ హెడ్ సరిపోతుంది మాకు. ఓకే, ఈరోజు ఏ ప్లేయర్స్ బాగా ఆడతారు అనుకుంటున్నారు? అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, క్లాసన్. ఎన్ని రన్స్ ఇస్తారు అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ మన 286 వచ్చినప్పటి నుంచి హైప్ 300 అంటుంది కదా. మీరు చెప్పండి, ఎందుకంటే అలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మనం 150 220 ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 220. సో ఈ రోజు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి లక్కీ డే కాబోతుంది అనుకుంటున్నారు? అవును, ఈ రోజు హనుమాన్ జయంతి కదా. జై బజరంగ్ బలి. ఓకే, ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు? ఈ రోజు మటుకు నాకు తెలిసి నితీష్ కుమార్ రెడ్డి ఆడొచ్చు అండి. మీరు? ఎస్ఆర్హెచ్. ఏ ప్లేయర్స్ మీద ఈరోజు హోప్స్? అభిషేక్. సో మనకి పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది అనుకుంటున్నారా? ఎస్ సార్, ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ రూలింగ్లో ఆల్మోస్ట్ టాప్ ప్లేస్లో ఉంది కాబట్టి, సో ఎలా ఎదుర్కోబోతున్నారు అనుకుంటున్నారు? స్ట్రాటజీ మారుస్తారు ఎస్ఆర్హెచ్? నౌ దేర్ ఈస్ ఎ ప్లాన్ టు ప్లే నౌ బై గాడ్స్ గ్రేస్. ఎన్ని రన్స్ చేస్తారు అనుకుంటున్నారు? హైదరాబాద్ మేడం, హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే 240 అవ్వచ్చు అనుకుంటున్నాను. 240 అవ్వచ్చు అనుకుంటే. సో ఈసారి అయితే 180 190 కావచ్చు. ఓకే, యు ఆర్ వెరీ హోప్ఫుల్గా ఉన్నారు. సో హైదరాబాద్ వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది, ఒక మ్యాచే గెలిచింది. ఈరోజు పంజాబ్ కింగ్స్తో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏం కాదు, 4 మ్యాచ్లు ఓడిపోయిన ఈరోజు మనోళ్ళు హైదరాబాద్లో ఈరోజు గెలవబోతున్నారు స్టేడియంలో. 300 లోడింగ్ కాకపోయినా మ్యాచ్ అయితే లోడింగ్ పక్కా మంది. హైదరాబాద్ విజయం ఖాయం. ఓకే, కొన్ని టాక్టిక్స్ మిస్ అయ్యాయి లాస్ట్ 3-4 మ్యాచెస్ ఢిల్లీతో కానీ వేరే లక్నో కానీ వాట్ ఎవర్, కానీ ఈరోజు అయితే మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మేబీ టాస్ వెరీ ఇంపార్టెంట్. మేబీ చూడొచ్చు ఈసారి. ఈరోజు చేజింగ్ అయితే బాగుంటుంది. మొన్నటి వరకు మన వాళ్ళు డిఫెండ్ చేయలేదు, బౌలింగ్ అంత లేదు మనది. బట్ ఓకే, బ్యాటింగ్ అయితే మనది చాలా స్ట్రాంగ్ ఉంది. మేబీ 300, వెయిటింగ్ ఫర్ 300, బట్ హోప్ విల్ ట్రై టు విన్ టుడే. సో మనది అసలు బౌలింగ్ అంత బాగా అనిపించట్లేదు, బ్యాటింగ్ కూడా సెకండ్ దాని నుంచి పెద్ద అనిపించలేదు. ఈ రోజు దేని మీద మీ హోప్స్ ఉన్నాయి? డెఫినెట్గా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కూడా ఖచ్చితంగా లాస్ట్ టైం కంటే ఈరోజు డెఫినెట్గా దే విల్ కమ్ బ్యాక్, దే బౌన్స్ బ్యాక్. ఎవ్రీ ఎస్ఆర్హెచ్ వాంట్స్ దాట్ ఓన్లీ. సో ఖచ్చితంగా మేము అదే అనుకుంటాం, గెలుస్తారు, ఖచ్చితంగా వస్తారని. బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఈరోజు మాత్రం డెఫినెట్గా అనదర్ లెవెల్. సో ఐఎమ్ గోనా బిలీవ్ దట్. 300 లోడింగ్. ఏ ప్లేయర్స్ మీద, ఏ ప్లేయర్స్ ఆడతారు అనుకుంటున్నారు ఈరోజు బాగా? ఆబ్వియస్లీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మనకు టాప్ 5 మనకు తెలిసిందే అందరూ. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీ, క్లాసిన్, పట్ కమిన్స్ కూడా ఫామ్లో ఉన్నాడు. కొంచెం బౌలింగ్ ఒకటి షమి, ఇంకా జీషాన్, కొంతమంది బౌలర్స్ కూడా వచ్చారు మన దాంట్లో. మేబీ వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం గట్టిగా వేస్తే వీ కెన్ విన్ ద మ్యాచ్. ఓకే, పంజాబ్ కింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ టీమ్. టు బి ఫ్రాంక్, హైదరాబాద్తో కొంచెం కాంపిటేటివ్ టీం ఉండేది పంజాబే మన ఐపీఎల్ సీజన్లో. వాళ్ళు రూలింగ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు పంజాబ్ డెఫినెట్గా యూ కెన్ సీ ద క్రౌడ్ బాయ్స్. సో అందరూ కూడా ఎస్ఆర్హెచ్ కోసమే అనుకుంటారు. ఎస్ఆర్హెచ్, బట్ వన్ సైడ్ అవ్వదు మ్యాచ్, 2 సైడ్ ఉండాలి. బట్ లాస్ట్లో హైదరాబాద్ గెలవాలి మ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఎంజాయ్.